ఒకప్పుడు సర్వర్ టీం ఉండేది, స్టోరేజ్ కో టీం ఉండేది, నెట్వర్క్ కో టీం ఉండేది, దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్ టీం ఉండేది. వీళ్ళందరి దగ్గరికి అప్లికేషన్ టీం వాళ్ళు వచ్చేవాళ్ళు. బాబు నాకు ఒక సర్వర్ కావాలి విత్ 4 CPU 16 GB ర్యామ్ అంటే వీళ్ళందరూ కలిసి స్పిన్ చేసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు అడ్మిన్స్ కింగ్స్ రౌండ్ వాళ్ళు తెలుసా. నెక్స్ట్ క్లౌడ్ వచ్చింది, వాడు చేంజ్ చేశాడు. నెట్వర్క్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ అన్నిటిని నేను మేనేజ్ చేస్తా, మీరు జస్ట్ అప్లికేషన్ టీమ్ కి VM స్పిన్ చేసి ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ వర్క్ మొత్తం తగ్గిపోయింది. ఎందుకు? ఈ క్లౌడ్ వాడే మొత్తం హార్డ్వేర్ అంతా వాడే మేనేజ్ చేస్తుంది. మనకు వర్క్ ఏముంటది? అడ్మిన్ జాబ్ ఏంటి? జస్ట్ అప్లికేషన్ టీమ్ వాళ్ళకి ఒక VM స్పిన్ చేసి ఇస్తే సరిపోతుంది. వీక్ష అందరూ డెవాప్స్ లోకి వచ్చేసారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళందరూ డెవలపర్స్, వీళ్ళంతా ఆపరేషన్స్ టీమ్, వీళ్ళందరూ కలిసి పని చేసుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్స్ వాళ్ళకి కోడ్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాని ఎలా బిల్డ్ చేయాలో రావాలి. అండ్ అట్ ది సేమ్ టైం డెవలపర్స్ కి ఇన్ఫ్రా గురించి కూడా ఐడియా ఉండాలి. ఇంత ముందులాగా వీళ్ళు సపరేట్ టీమ్ అలా కూర్చొని పని చేయడానికి లేదు. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక టీమ్ గా వర్క్ చేసి ఒక పర్ఫెక్ట్ అప్లికేషన్ ని ఫాస్ట్ గా వర్క్ చేసేలాగా డెవలప్ చేయాలి. ఈ డెవాప్స్ చెప్పినంత ఈజీ అయితే అస్సలు కాదు. దీనికి చాలా టూల్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కోసం ఏదో ఒక టెక్నాలజీ రావాలి, అండ్ గిట్ రావాలి, డాకర్ రావాలి, జెంకిన్స్ రావాలి, న్యూ రిలిక్ రావాలి, ఆ తర్వాత పాస్వర్డ్ సేవ్ చేసుకొని వాల్ట్ రావాలి, అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఒక సెక్యూరిటీ టూల్ రావాలి. కమ్యూనికేట్ చేసుకునే కోసం మీకు స్లాక్ కానీ జీరా కానీ రావాలి. ఈ టూల్స్ అన్నిటిని చూసి మీరు భయపడాల్సిన పనే లేదు. ఇవన్నీ చాలా సింపుల్ గానే నేర్చుకోవచ్చు. ఏంటంటే అడాప్ట్ చేసుకొని కొంచెం టైం పడుతుంది.